బాలకోట గారు మీరు లైన్ లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళొకసారి బీజేపీ నమ్మించి మోసం చేస్తుంది, దానికి ఒత్తాసు పలుకుతున్నారు వీళ్ళిద్దరు కూడా అనేటువంటి సందేశం బయటికి వెళ్ళింది ఇప్పటికే వస్తుంది. బాలకోట గారు ఒక్క నిమిషం అండి, రజనీ గారు ఒక్క నిమిషం, రజనీ గారు బాలకోట గారు మాట్లాడతారు. బాలకోట గారు, వాసు గారు, అమరావతి మీద మీకు క్లారిటీ వచ్చేసిందా? ఇంకా వాసు గారు, గత 5 ఏళ్లుగా అమరావతి కోసమే పోరాడుతున్న వాళ్ళం. ఎన్డీఏ తన మేనిఫెస్టోలో అమరావతి ఏకైక రాజధానిగా పెట్టింది కూటమి పార్టీలు. తద్వారా మేము కూటమి అభ్యర్థులు గెలిపించమని కూడా మద్దతు పరుగు చేస్తున్నాం, అంటే బీజేపీకి కూడా మద్దతు ఇస్తున్నాం. మరి విజయవాడలో ప్రధానమంత్రి ర్యాలీ జరుగుతున్న సందర్భంగా అమరావతి ఉద్యమ నాయకులను అవసరం చేయటం సంకేతం ఏంటో అర్థం కావడం వల్ల నేను మోడీ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా మీరు అమరావతి వచ్చారు, విజయవాడ అంటే అమరావతి నా దృష్టిలో దట్ ఇస్ నాట్ విజయవాడ. ఈ సందర్భంగానైనా అమరావతి మాట మీ నోట పలకాలి. దాని మీద ఇంకా ఉన్న భిన్నాభిప్రాయాలను కల్లా చర్చలున్నా కూడా వైదొలగాలి. మొన్న మీరు రాజమండ్రిలో మాట్లాడారు, 3 రాజధానులని ముఖ్యమంత్రి గారు అన్నారు, ఏ రాజధాని గణించడం లేదండి. అమిత్ షా గారు చెప్పారు, ఒకటే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు. అదే మాటకి కట్టుబడి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగి తీరుతుంది. మీరు కొండలో దానక్కర్లా, కొండ ముసుగు దానక్కర్లా, అమరావతి ఉంచితే చాలు అనేది మా ఉద్యమ నినాదం. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అక్షయ పాత్ర. మీరు అక్షయ పాత్ర గురించి మాట్లాడుకోకుండా మీరు ఎన్ని సంక్షేమ పథకాల గురించి మాట్లాడినా, ఎన్ని గ్యారంటీ పథకాల గురించి మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ కి గ్యారంటీ ఉండదు. నేను అమరావతి జేఏసీ నాయకుడిగా చెప్తున్నా, పైగా దళిత కులాల నాయకుడిని, ఎస్టీలు మైనార్టీల నాయకుడిని. నన్ను అవసరం చేయటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకే అర్థం కావడం వల్ల మరి ఎందుకు జరుగుతుంది ఏమిటి? మరి అమరావతికి మోడీ గారు లేరా, మాట ఇవ్వరా? రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఇక్కడే ఉన్నారు, ఒకసారి వారు మాట్లాడతారు. రవికిరణ్ గారు చూశారు కదా, తెల్లవారుజామునే వచ్చి బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ నాయకులు, దళిత నాయకులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనేమో మీకోసం ప్రచారం చేస్తున్నారు. మోదీ గారి ర్యాలీ సందర్భంగా ముందస్తు హౌస్ అరెస్టులు అని చెప్పారట పోలీసులు. వాళ్ళకి అర్థం కావట్లేదట. ఎందుకని ఇలా జరిగింది అనుకుంటున్నారు రవికిరణ్ గారు? నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు మీకు చెప్తుంటే ఆయన ఫోటోలు కూడా పంపించారు పాపం. ఆయన ఇంటి దగ్గర బయట నులక మంచం మీద కూర్చున్నారు, ఎదురుగుండా 2 పోలీసులు కూర్చున్నారు. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తోంది సార్. హలో, వినిపిస్తోంది రవి గారు. బాలకోటయ్య గారి కానీ మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? దానికి కారణం ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలి ఈ విషయంలో. ఎందుకు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఏంటి? కొత్తగా డీజీపీ గారు బాధ్యత తీసుకున్నారు, గుప్తా గారు, వారు చెప్పాలి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అమరావతికి వ్యతిరేకమేం కాదే. అమిత్ షా గారు చెప్పారు కదా, ఈ అలయన్స్ ఎందుకు ఫామ్ అయిందంటే చెప్పారు కదా అమిత్ షా గారు కూడా, అమరావతి పునర్నిర్మాణం కోసం ఈ యొక్క పొత్తు ఏర్పడిందని కూడా చెప్పారు. ఇంత స్పష్టంగా ఉంటే మేము కూడా డే 1 నుంచి అమరావతి కట్టుబడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే, కన్నా గారి నుంచి సోమవీర్రాజు గారి నుంచి పురంధేశ్వర గారు అందరూ అమరావతి కట్టుబడి ఉన్నాం. మరి ఈ రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ఇలాగైనా దుష్టంగా ఏదైనా భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించాలో, లేకపోతే ఏదో కూటమిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనో చేస్తున్నారా? లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? డీజీపీ గారు కానీ అధికారులు కానీ ముందుకు వచ్చి చెప్పాలి. నేను డిమాండ్ చేస్తా భారతీయ జనతా పార్టీ తరఫున. 1, 2 ఇందాక కట్టని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అనకాపల్లి సభలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే నేను తొందరగా ఎందుకు వెళ్ళవలసి వస్తుందో కూడా వారు చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఇప్పుడు వెళ్ళాలి, తర్వాత రేపు పొద్దున్నే మళ్ళీ గాంధీనగర్కి వెళ్ళాలి, నేను ఓటు వేయాలి, ఎన్ని ఉన్నాయి కాబట్టి నా షెడ్యూల్ దెబ్బతింటుందని చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందు కూడా ఆ రాజమండ్రి సభలో కూడా లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఉన్నారు, మోడీ గారు వెయిట్ చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేశారు, ఆ తర్వాత మాట్లాడారు. అప్పటికే రాజమండ్రి సభకే గంట లేట్ అయిపోయింది, గంట పావు లేట్ అయిపోయిందండి. సభ కూడా రాజమండ్రి లేట్ అయింది, అక్కడ నుంచి బయలుదేరటకు లేట్ అయింది. సో ఎలా ఉంటుందంటే ఒక ప్రధానమంత్రి గారి షెడ్యూల్ ఒకటి తర్వాత ఒకటి లేట్ చేసుకుంటూ పోతే మొత్తం ఓవరాల్ గా షెడ్యూల్ దెబ్బతింది. సో దానికి ఏదో కోడిగుడ్డు మీద ఏకలు లాగే విధంగా